హలో అండి అందరికీ. డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ కూడా తినగలిగేలాగా బియ్యం లేకుండా రాగులతో సాఫ్ట్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ దోశలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రాగులు, ఫింగర్ మిల్లెట్ 1 కప్పు తీసుకొని, పావు కప్పు మినపగుళ్ళు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడగాలి. మనకి రాగులలో కొంచెం మట్టి ఎక్కువగా ఉండిద్ది కాబట్టి 2-3 సార్లు నీళ్లు మార్చుకుంటూ ఇలాగ శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత పావు కప్పు అటుకులు వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రాగులు వేస్తుంటున్నారో అదే కప్పుతో మినపగుళ్ళు, అటుకులు వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. 7 గంటల తర్వాత నానిన వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. పిండి చూడండి ఎంత ఫైన్ పేస్ట్గా ఉందో. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేతులతో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చేతులతో కలుపుకోవడం వలన మనకి పిండి అనేది తొందరగా ఫెర్మెంట్ అవుతుంది. పైన ప్లేట్ పెట్టేసి ఒక 8 గంటల పాటు ఫెర్మెంట్ అవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. ఈ ఫెర్మెంట్ అయిన పిండిని జస్ట్ 2-3 సార్లు కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఫెర్మెంట్ అయిన పిండిని ఎక్కువగా కలపకూడదు. ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్. అంటే మరి దోశ పిండి లాగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. కొంచెం మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకుంటే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఈ దోశ పిండి మాత్రం మామూలు దోశ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా చూసుకోండి. పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత దోశ పెనం అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అనేది వేసుకోవాలి. 1-2 గరిటెలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం మరి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇవి మిల్లెట్స్ కాబట్టి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకొని పైన కాలిపోతాయి, లోపల ఉడకవు. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా మనం పిండి అనేది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఎడ్జెస్కి వేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టేసి రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దోశలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీటిలో మనం బియ్యం కూడా వాడట్లేదు కాబట్టి ఇవి చాలా హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే లైక్ కూడా చేయండి.